అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి విద్యార్థులు, అలాగే తల్లులు ఎవరైతే ఉన్నారో వారికైతే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం సంబంధించి గాను ప్రతి ఏటా కూడా మనకి రూ. 15,000 ఇస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి గాను నిధులన్నీ కూడా విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందనమాట. ప్రస్తుతం ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ ఏపీ అమ్మ ఒడి పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అమ్మ ఒడి పథకాన్ని కాస్త తల్లికి వందనం కింద మార్చి ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా అందించేందుకు ఇది సిద్ధమవుతుందండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఖచ్చితంగా విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వారికి 1-12 తరగతి చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కనీసం 70% మించి అటెండెన్స్ అయితే ఉండాలండి. పాత రూల్స్ సంబంధించి కానీ చూసుకుంటే 70% అటెండెన్స్ అయితే ఉండాలి. మనకు కొత్తగా 80% కూడా పెట్టే అవకాశం ఉందన్నమాట. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను ఎవరు అర్హులని చెప్పేసి అన్నాను కదా! కంపల్సరీగా మీరు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల చదువుకుంటున్నా గానీ మీకు ఖచ్చితంగా రేషన్ కార్డ్ కలిగి అయితే ఉండాలి. అలాగే తల్లుల యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి గాను 2 బ్యాంక్ అకౌంట్‌లు ఉంటాయి. ఎన్‌పీసీ లింక్ అప్ అయి ఉండాలి. అలాగే మనకి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి గాను ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ 3 కూడా లింక్ అయ్యి ఉండాలనమాట. ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకైతే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను స్కూల్ 15వ తేదీ అయితే తేదీలోపు అయితే విడుదల చేసే అవకాశం ఉందండి. అంటే స్కూల్ తెరిచేలోపు మనకి ఒక తల్లికి వందనం పథకం సంబంధించి కానీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంటే మీకు ఒకరుంటే రూ. 15,000, ఇద్దరుంటే రూ. 30,000, ముగ్గురుంటే రూ. 45,000, నలుగురుంటే 60,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధమవుతుందండి. ఈ యొక్క పథకం ద్వారా ప్రతి ఒక్కరు చదువుకుంటారు, ఉన్నతంగా ఎదుగుతారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోబోతుందనమాట. త్వరలోనే ఈ యొక్క నిధికి సంబంధించి గాను విధివిధానాన్ని కూడా రూపొందించి అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.